విధంగా ఇంకా మీనరాశి పూర్వాభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఇవన్నీ కలిపి మీనరాశి అవుతుంది. ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 1. వీరికి జన్మరాశిలో శని సువర్ణమూర్తి కావడం, రాహువు కేతువులు కూడా సువర్ణమూర్తులుగా సంచారం. మే 14 తర్వాత గురుని ప్రభావంతో అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఏడాది ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది లేకుండానే సర్దుబాటు కాగలదు. అప్పులు చేసినా వెనువెంటనే తీరుస్తారు. ఇష్టమైన వ్యక్తులు మరింత దగ్గరవుతారు. తీర్థయాత్రలు విరివిగా చేసి ఆధ్యాత్మికను పెంచుకుంటూ ఉంటారు. సంవత్సర ప్రారంభంలో కొన్ని సమస్యలు, కార్యక్రమాలలో అవాంతరాలు ఎదురైనా మనోబలంతో అధిగమిస్తూ ఉంటారు. అలాగే ఆరోగ్యం కొంత సహకరించక ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే త్వరగానే స్వస్థత చేకూరుతుంది. చేసే పనిపై ఏకాగ్రత కలిగి సమయానికి పూర్తి చేస్తారు. ఆలోచనలు వెంటనే అమలు చేస్తారు. బలమైనటువంటి ప్రత్యర్థులు కూడా మీ మంచితనానికి విధేయులై మన్నలను అందుకుంటూ ఉంటారు. కుటుంబంలో కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉద్యోగార్థులు తమ ప్రయత్నాలలో సఫలం పొందుతారు. వాహనాలు, ఖరీదైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అలాగే ఇంటి నిర్మాణం లేదా కొనుగోలుకు సన్నద్ధమవుతారు. సోదరుడు సోదరుల నుంచి శుభవార్తలు అందుతాయి. కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ద్వితీయార్థంలో మరింత లబ్ధి పొందుతారు. మరి అదేవిధంగా వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులు అంది ముందడుగు వేస్తారు. సంస్థలను మరింత విస్తరించే దిశగా అడుగులు వేస్తారు. ఉద్యోగులకు ఒత్తిడులు పెరిగినా అధిగమిస్తారు. పై స్థాయి నుంచి ప్రోత్సాహం ఉంటుంది. రాజకీయ వర్గాలకు ప్రజాదరణ పెరుగుతుంది. పారిశ్రామిక వర్గాలకు తరచూ విదేశీ ప్రయాణాలతో పర్యటనలతో గడుపుతారు. కళాకారులకు అవకాశాలతో పాటు విజయాలు వరిస్తాయి. విద్యార్థులకు శ్రమానంతరం మంచి ఫలితాలు రాగలరు. వ్యవసాయదారులు 2వ పంటలో లాభాలు పొందుతారు. అంచేత మీనరాశి వారు శని, రాహువు ప్రథమార్థంలో గురునికి పరిహారాలు చేయాలి. అలాగే లక్ష్మీ నరసింహ స్తోత్రాల పఠనంలో మనస్సులోని సంకల్పాలన్నీ కూడా నెరవేరుతాయి. అంచేత ఈ విధంగా ద్వాదశ రాశుల యొక్క ఫలితాలన్నీ కూడా చక్కగా ఉన్నాయి. ఎవరైతే ఇవన్నీ కూడా చక్కగా విని ఆచరిస్తూ ఉంటారో వారందరికీ కూడా మంచి మంచి ఫలితాలన్నీ కూడా ఉంటాయి. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారు, మిగిలిన దేవీ దేవతామూర్తులు, గ్రామదేవతలు అందరూ కూడా సదా మనం అందరినీ కూడా రక్షించుగాక. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం.